సార్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, సుపరిపాలన తొలి అడుగు. ఏదైతే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చే ముందు 5 సంవత్సరాలు విధ్వంసం జరిగిందో దాన్ని పునర్నిర్మించుకోవడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ముఖ్యంగా ఇలాంటి బంగారు తల్లుల యొక్క భవిష్యత్తు కోసం ఒక మంచివారు, ఒక విద్యావంతుడు, భావితరాలు ఆలోచించే ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి అయితే ఎలా మార్పు ఉంటుందో చూపించడం కోసం, తెలుసుకోవడం కోసం, చేసిన మంచి పనులు చెప్పుకోవడం కోసం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. గత సంవత్సరంలో ఏదైతే మేము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ అన్నీ కూడా 90% పూర్తి చేశాము. అవన్నీ కూడా తెలియజేయడం, పెన్షన్ ఏదైతే 4,000 చేస్తా ఉన్నామో అది రెట్రాస్పెక్టివ్గా ఏప్రిల్లో మాట ఇచ్చా, అప్పటి నుంచి కూడా ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఎవరు కూడా రెట్రాస్పెక్టివ్ ఇవ్వలేదు, కేవలం ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నామో అది కూడా వెంటనే మేము చేయటం. అన్నా క్యాంటీన్, పేదవాడు ఎప్పుడు కూడా తిండికి ఇబ్బంది జరగకూడదని అన్ని పట్టణాలు దాదాపు 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి, రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఎవరికైతే భోజన పరంగా ఇబ్బంది ఉంటే అవి కూడా కాపాడే విధంగా. అలాగే మరీ ముఖ్యంగా పిల్లల కళ్ళల్లో ఆనందం, తల్లుల కళ్ళల్లో ఆనందం. ఇదే తల్లికి వందనం ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తప్పకుండా మళ్ళీ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఇస్తా అన్న అందరి అకౌంట్లో కూడా పడింది. ఎక్కడన్నా ఒకటి చిత్తుగా రాకపోతే అది కూడా ఎందుకు రాలేదు కనుక్కొని వాళ్ళకి ఇచ్చే దిశగా ఈ కార్యక్రమంలో కూడా మేము చేస్తూ ఉన్నాం. అలాగే రైతుకు కూడా రైతుకు అండగా ఉండే విధంగా ఏదో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ 14,000 కూడా ఇన్స్టాల్మెంట్ వారీగా ఇచ్చే దిశగా కూడా చేయబోతా ఉన్నాం. ఆగస్టు 15 నుంచి మహిళమ్మ తల్లులకి ఉచిత బస్సు. ఏదైతే గతంలో మేము సిలిండర్లు ఇస్తా ఉన్నామో 2 సిలిండర్లు అందరూ కూడా ఆల్రెడీ వాడుకుంటున్న పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. గ్రామంలో ఒక ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంది. చిన్న చిన్న కమ్యూనిటీ సమస్యలు ఏదైతే చెప్పారో అవి కూడా మేము నోట్ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కూడా చూసాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా కూటమి కూడా ప్రభుత్వం కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా గత ప్రభుత్వం చెప్పుకునేది మేము సంక్షేమం చేశాను వాళ్ళకంటే బెటర్ సంక్షేమం చేస్తూ అభివృద్ధిని కూడా తీసుకెళ్తూ భావితరాలకి మంచి బాట వేసే దిశగా ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అభివృద్ధి కూడా ప్రతి గ్రామంలో కూడా మేము గర్వంగా చెప్పగలం. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నారు 25 లక్షల రూపాయలతో రోడ్లు మేము మొన్నే శాంక్షన్ చేయించాం. మళ్ళీ ఇప్పుడు 60 లక్షల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇచ్చే విధంగా స్కీమ్ కూడా 7వ తారీఖుకి ప్రారంభం కాబోతా ఉంది. అట్లా అంటే ఒక మంచి జీవన పరిమాణాలు అంతా క్షేత్రస్థాయిలో కల్పించాలి. ఇంకా సమస్యలు ఉంటే తెలుసుకోవాలి దిశగా. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వచ్చిన మొదటి సంవత్సరాల్లో ఎప్పుడు ప్రజల దగ్గరికి పోలేదు. కానీ ప్రతి డోరు నాయకుడు, నేను అవ్వచ్చు, చిన్న స్థాయి నాయకుడు వచ్చాడు, పెద్ద స్థాయి నాయకుడు అవ్వచ్చు, ప్రతి డోరు కొట్టి వారికి ప్రభుత్వంపై ఉన్నటువంటి గత నమ్మకం ఏదైతే 94% మ్యాండేట్ ఇచ్చారో దాని మీద ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చెప్పిన మాటని ఎలా నెరవేరుతున్నా ఇంకా మెరుగ్గా చేయాలంటే ఏం చేసే సలహాలు కూడా తెలుసుకునే విధంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. చాలా సంతోషంగా ఉంది. ఒక పాజిటివ్ వైబ్ కూడా ఉంది. తద్వారా మంచి పరిపాలన అవకాశం కూడా వాళ్ళతో మేము కనుక్కొని మేము రెక్టిఫై చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం పాల్పొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. వైసీపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ గురించి మాట్లాడి కూడా వేస్ట్. ఎందుకంటే 2019 ముందు కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పి వాళ్ళు ప్రజలను అప్పుడు నమ్మే విధంగా చేశారు. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు నమ్మరు. గత 5 సంవత్సరాలు మనం చూసాం విధ్వంసాలు తప్ప ఎక్కడ కూడా ఒక ప్రోయాక్టివ్ మోడ్ అనేది లేదు, ఒక ప్రోయాక్టివ్నెస్ అనేది లేదు. కేవలం 4-5 కార్యక్రమాలు ఇచ్చామని చెప్పేసుకుని మేము చెప్పేటువంటి కార్యక్రమాలు 4 కార్యక్రమాలు ఇచ్చి ఉంటారు. దానికి ప్రత్యామ్నాయంగా అయితే మద్యం ఉందో దాంట్లో వాళ్ళు దోచుకునే ప్రతి ఒక్క నిత్యావసర సరుకులో దోచుకునే పరిస్థితి మనం గతంలో చూసాం. సో ఎక్కడ కూడా పాజిటివ్నెస్ లేదు కాబట్టి వాళ్ళకి అలాంటి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకేం సీట్లు వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మరు. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పాదయాత్ర చేసి జిల్లాల వారీగా పర్యటిస్తానంటున్నారు సార్. చేసుకొని ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరి పాదయాత్ర వాళ్ళ ఇష్టం. దాని గురించి నేను కమెంట్ చేయడం నాకు అర్థం కాదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు అతనికి అర్హత లేదని చెప్పేసి 11 సీట్లు ఇచ్చారు. అతని గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు. మా పరిపాలన అంతా కూడా మంచిగా చేస్తున్నామో లేదా తెలుసుకుని క్షేత్రస్థాయిలో పేదవారికి ఇంటి దగ్గర సమస్యలు పరిష్కరించే విధంగా మేము ఒక రూపకల్పన పోతున్నాం. అతని గురించి మనం మార్చే అవసరం కూడా లేదు. మీరు కూడా అడిగే క్వశ్చన్లు కూడా ఫ్రేమ్ చేసుకోవాలి జాగ్రత్తగా.